హాయ్ గైస్. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత కదా, అంటే వీడియోస్ పెట్టేవాడిని. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల లాస్ట్ 2 వీక్స్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. సో దానివల్ల ఒకటి కాదు, ఒక 4-5 జరిగాయి. సో దానివల్లే నేను వీడియోస్ పెట్టడానికి అవ్వలేదు. అంటే మా బాబాయ్ ఇలా హైదరాబాద్లో మామూలుగా రోడ్డు మీద వెళ్తుండగా చెట్టు పడిపోయి చనిపోయాను అనమాట. సో అలాంటివే ఓన్లీ ఏవైతే ఫ్యామిలీ రిలేటివ్స్ ఉన్నారో ఇలా జరిగాయి అనమాట. కొన్ని ఒక 4 to 5 ఇన్సిడెంట్స్ సడన్గా 2 వీక్స్లో ఇదంతా జరిగిపోయింది. సో ఆ రీజన్ వల్ల నేను వీడియోస్ చేయడానికి అవ్వలేదు. ఎవరికి కూడా రిప్లైస్ కూడా ఇవ్వలేదు నేను ఈ రోజు వరకు కూడా. అంటే కోర్స్ తీసుకున్న వాళ్ళకి కానీ ఎవరికి కూడా నేను ఇవ్వడానికి అవ్వలేదు. ఓకే, సో కొన్ని ఇన్సిడెంట్స్ మనం ఏం కూడా చేయలేం కదా. సో అంతే ఇంకా. సో ఈ వీడియో అయితే నాకు లాస్ట్ 2 days నుంచి ఫీవర్ కూడా. సో మన వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఫీవర్ వచ్చింది. సో ఇంక వీడియో కూడా చేయలేదు అనమాట. సో అది ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే డైలీ బయాస్. అంటే ఓవరాల్గా మనం బయాస్ ఎటువైపు ఉన్నాం ఏంటి ఎవ్రీథింగ్ కూడా అంటే మార్నింగ్ డైలీ బయాస్ వీడియో ఇది. మధ్యాహ్నం నేను ఏదైతే ఐసిటీ కోర్ కంటెంట్ వీడియో ఉంటుందో అది కూడా అప్లోడ్ చేస్తాను. అలా కోర్సులు కూడా ఒక వీడియో అప్లోడ్ అవుద్ది. సో స్టార్ట్ చేద్దాం. సో ఆ రీజన్ వల్ల వీడియోస్ అయితే రాలేదు. సో ఎవరెవరికైతే రిప్లైస్ ఇవ్వలేదో వాళ్ళకి రిప్లైస్ కూడా ఇస్తాను ఈ వీడియో షూటింగ్ అదే రికార్డ్ అయిపోయాక. ఓకేనా. సో ఈరోజు వెనక్కి చూసుకుంటే మీకు ఆల్రెడీ నేను లాస్ట్ టైం మనం ఎప్పుడైతే లాస్ట్ వీడియోస్ మనం పెట్టుకునేటప్పుడు నేను ఐసిటీ దీంట్లో కూడా నేను చెప్పాను మీకు ప్రీమియం డిస్కౌంట్ ఈక్విలిబ్రియం ప్రీమియం డిస్కౌంట్ ఈక్విలిబ్రియం అని చెప్పాను కదా. కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఇక్కడ బ్రేక్ చేస్తే మీకు ఇక్కడ నుంచి ఇది టార్గెట్ ఉంటుంది, మార్కెట్ ముందే వెళ్ళిపోద్ది. సో మీకు ఒకసారి ఎవరైనా వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి. ఏదైతే ఈ మూవ్ ఉందో ఇది అవ్వకముందే నేను ముందే చెప్తాను ఎక్కడ ఎలా అవుతుంది అని చెప్పి. ఓకేనా. సో నెక్స్ట్ మార్కెట్ టార్గెట్ ఇది, నెక్స్ట్ టార్గెట్ ఇది అని చెప్పి నేను క్లారిటీ చెప్పాను ముందే. నేను ఎలా అసలు ఇది చేశాను ఏంటంటే బయాస్ వీడియోస్ ఒకసారి బయాస్ వీడియోస్ చూడండి. ఐసిటీ కోర్ ఏదైతే కాన్సెప్ట్స్ చెప్తున్నానో అందులో కూడా కాన్సెప్ట్స్ చూడండి. ఓకేనా. సో మీరు అందులో చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోద్ది ఏదైతే ఇది ఎలా నేను ముందే చెప్పాను ఏంటి ఎలా మనం చూడొచ్చు అంతా కూడా నేను అక్కడ చెప్పాను. ఓకేనా. సో మీరు బయాస్ తెలిస్తే ఇప్పుడు మీకు నెక్స్ట్ మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది అన్నది క్లారిటీ అయిపోతే మీరు ఆ డైరెక్షన్లో హ్యాపీగా ప్లాన్స్ చేయొచ్చు కదా ట్రేడ్స్. సో అందుకే బయాస్ అన్నది ఇంపార్టెంట్. నేను ఫస్ట్ నుంచి కోర్సులో కూడా ఏం చెప్పాను, ఎక్కడైనా కూడా ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాను, హయ్యర్ టైం ఫ్రేమ్ అన్నది లోవర్ టైం ఫ్రేమ్ డిసైడ్ చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్ ఏదైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ చేసేదంతా కూడా హయ్యర్ టైం ఫ్రేమే. ఓకేనా, లోవర్ టైం ఫ్రేమ్ కాదు. సో ఏదైతే ఈ హైయర్ టైం ఫ్రేమ్ ఉందో ఈ హైయర్ టైం ఫ్రేమ్లోనే మీరు అనాలిసిస్ మొత్తం చేసి లోవర్ టైం ఫ్రేమ్లో ఇంట్రెస్ట్ చూడాలి అని చెప్పాను. అర్థమవుతుందా మీకు? హైయర్ టైం ఫ్రేమ్ అన్నది క్లారిటీగా ఎటువైపు ఉంది మార్కెట్ డైరెక్షన్, ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్నది క్లారిటీ ఇచ్చేస్తుంది. సో దాని బేస్లో మీరు లోవర్ టైం ఫ్రేమ్లో గేమ్ ప్లే చేయాలి. ఓకేనా. సో అది అసలైన థింగ్. ఓకే, నేను చేసేదైనా ఐసిటీ చెప్పేదైనా ఏదైనా కూడా ఎవరైనా కూడా చెప్పేది అంటే ఐసిటీ కాన్సెప్ట్స్ పరంగా అయితే హైయర్ టైం ఫ్రేమ్ అన్నది మీరు అనాలిసిస్ మంచిగా చేస్తే అంటే ఈరోజు డే పరంగా బయాస్ ఎక్కడున్నా ఓవరాల్గా ఈ మార్కెట్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది ఏంటి, స్వింగ్ హై హంట్ చేయాలనుకుంటుందా, లోన్ హంట్ చేయాలనుకుంటుందా, ఆల్ టైమ్ హైలో ఉంటే ఏం చేయాలి. నేను ఒకసారి ఆల్ టైమ్ హైలో ఉంటే ఏం చేయాలి కూడా చెప్పు. అంటే ఆల్ టైమ్ హైలో ఎప్పుడు కూడా మీరు సెల్ చేయకూడదు. అంటే చాలామంది చేసేది ఇదే మిస్టేక్ అనమాట. ఆల్ టైమ్ హైలో ఉంటే అందరూ కూడా సెల్ చేయడానికి చూస్తారు, బట్ బై చేయడానికి చూడాలి. ఓకేనా. సో చెప్తాను ముందు ఈ కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి. బట్ మీరు ఏదైతే బయాస్ వీడియో చెప్పానో ఒకసారి వీడియో చూసి మీరు డైరెక్షన్ ఇలా ప్రిడిక్ట్ చేయండి. ముందే నేను ఇది అవ్వకముందే కదా నేను అంటే ఇప్పుడు చెప్తున్నానంటే ఇది ఓన్లీ ఈ ఒక్క ముక్కనే కాదు, డైలీ బయాస్ వీడియోస్లో కానీ ముందే ఈరోజు ఏం జరుగుతుంది ఏంటి
అవన్నీ నేను చెప్పాను అనమాట. ఓకేనా. సో అది ఎలా నేను చెప్పాను ఏంటందో ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి, చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. సో అది ఆ విధంగా మీరు ముందే డైరెక్షన్ తెలుసుకొని మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు ఓవరాల్గా డైలీ బయాస్ చూసుకుంటే, సో మార్కెట్ అయితే ఎఫ్ఈజీలోకి వచ్చి మార్కెట్ మళ్ళీ ఇయర్ కంప్లీట్ చేసింది. ఓకేనా. ఇక్కడ ఆల్ టైమ్ హైలో ఉంది. సో మనం లాంగ్ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఏదైనా మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎఫ్ఈజీస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైనా మన కీ టైం అప్పుడు మనకి రియాక్ట్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా వచ్చి మళ్ళీ ఐఆర్ఎల్ మీకు ఐఆర్ఎల్ కాన్సెప్ట్ చెప్పాను కదా, ఆ కాన్సెప్ట్ అప్లై చేసుకుని మీరు ఒకసారి చూడండి ఆల్ టైమ్ హైలో ఉండేటప్పుడు. ఓకేనా. చూడండి మార్కెట్ ఐఆర్ఎల్లోకి వచ్చి ఈఆర్ఎల్లోకి వెళ్ళాము. ఓకేనా. ఐఆర్ఎల్ మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఎఫ్ఈజీ క్రియేట్ చేసి మళ్ళీ ఐఆర్ఎల్లోకి వచ్చి ఈఆర్ఎల్కి అలా వెళ్తుంది అనమాట. ఓకే. సో అదే. సో ప్రజెంట్ 10Q అయితే ఆల్ టైమ్ హైలో ఉంది. బయాస్ అయితే ఓవరాల్గా బై సైడే ఉండండి. ఓకేనా. చెప్పాను కదా ఆల్ టైమ్ హైలో మీరు బయింగ్ చేయడానికి చూడాలి. సో మార్కెట్ ఇక్కడ ఏదైనా ఛాన్స్ ఇస్తే మీరు మళ్ళీ బయింగ్ కోసమే ట్రై చేయండి. ఓకే. సో నెక్స్ట్ ఈఎస్ సేమ్, మరి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ పేర్స్ అన్ని కూడా ఒకలా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ గోల్డ్ చూసుకుంటే, గోల్డ్ చార్ట్ ఒకవేళ మీరు ఫీచర్స్ చేసే వాళ్ళు ఎవరైనా బయాస్ చూస్తే మాత్రం గోల్డ్ నార్మల్ చార్టే చూడండి. ఓకే. నెక్స్ట్ యూఎస్డి చూడండి బయాస్ కోసం. ఓకే. సో బయాస్ ప్రీవియస్గా చూసుకుంటే పైన కింద స్వీప్ చేసి క్లోజ్ వచ్చింది. సో ఈ రోజు పరంగా చూసుకుంటే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో ప్రీవియస్ డే అయితే ఇన్సైడ్లో క్లోజ్ వచ్చింది. ఓకేనా. సో ఆ ఇన్సైడ్ క్యాండిల్ లో తీసుకుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి బై సైడ్ ఉండొచ్చు. బట్ ఏదైతే మనకి లండన్ సెషన్ ఉందో లండన్ సెషన్ ఏం చేస్తుంది, ఇక్కడ ప్రజెంట్ ఏం కీ లెవెల్స్ లేవు కదా, ఇది ఒకటే ఉంది. అంటే ఇది ఒక స్వింగ్ పాయింట్, ఇది ఒక స్వింగ్ పాయింట్ ఉంది. 3 క్యాండిల్స్ అయితే స్వింగ్ పాయింట్ అని చెప్పాను లాస్ట్ వీడియోలో. క్లారిటీగా స్వింగ్ పాయింట్ అంటే ఏంటి, ఎలా మనం స్వింగ్ పాయింట్ చూస్తాం ఏంటో కూడా చెప్పాను. ఓకే. సో ఇది ఇప్పుడు మనకి ప్రజెంట్ టార్గెట్ అనమాట. సో అది రీచ్ అయ్యాక మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, లండన్ సెషన్ ఎలా మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది ఏంటని చూసుకోవాలి. ఓకేనా. ప్రజెంట్ గోల్డ్ అయితే ఇన్సైడ్లో ఉంది. సో నెక్స్ట్ సిల్వర్ చూసుకుంటే మనం ఇక్కడ నుంచి స్టిల్ బయింగ్లో ఉండొచ్చు. ఓకేనా. ఓవరాల్గా బయాస్ అయితే బై సైడ్. ఓకే. సిల్వర్ నేనేం న్యూసెస్ ఏం బేస్ ఇంకా అవన్నీ కూడా మనం చేయాలి నెక్స్ట్ వీడియోస్ నుంచి. న్యూస్ అవన్నీ చూసుకొని దాంతోపాటు ఈ బయాస్ ఎలా మనం చూస్తే అని చెప్పాను. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఈరోజు ఆయిల్ చూసుకుంటే క్లియర్గా సెల్ సైడ్. ఓకేనా. సింపుల్గా మార్కెట్ ప్రీవియస్ హైని తీసుకుంది. సో ఎఫ్ఈజీ ఇక్కడ ఉంది, బట్ ఇది ఒక బ్లాక్ కదా మరి. సో అదనమాట ఓవరాల్గా మనం ఇక్కడ నుంచి సెల్ సైడ్ చూడొచ్చు. ఓకేనా. ఇక్కడైతే ఎఫ్ఈజీ ఉంది. సో మార్కెట్ ఫస్ట్ టార్గెట్గా ఇది చూసుకోండి. ఓకే. సో ఓవరాల్గా మార్కెట్ చూసుకుంటే సో సెల్లింగ్ చూడొచ్చు. ఓకేనా. ప్రెసెంట్ అయితే ఈ డే పరంగా మీరు బయాస్ సెల్ సైడ్ ఉండొచ్చు ఆయిల్. నెక్స్ట్ నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ బై సైడ్ సింపుల్. ఓకే. మీరు ఇక్కడ నుంచి బయింగ్ చేయడానికి ట్రై చేయొచ్చు, మీకు ఏమైనా కన్ఫర్మేషన్ ఇస్తాను. మొన్న ఈ ఎంట్రీ క్యాప్చర్ చేశాను. సో అంటే నేను ఈ ఫండింగ్ అకౌంట్లో కూడా అంటే ఈ 2 వీక్స్ నేను ఏం చేయలేదు, జస్ట్ నిన్నే అనుకుంటా నిన్న మొన్న ట్రేడ్ మొన్న తీసుకున్నది. ఓకేనా.
ఫస్ట్ టార్గెట్ ఇక్కడ బుక్ చేసుకొని మిగతాది ఇక్కడ వరకు హోల్డ్ చేశాను డే ఎండ్ వరకు. ఈ ఎంట్రీ ఎవరైతే కోర్స్ తీసుకున్నారో 12th మే మీరు ఒకసారి వెళ్ళి ఎంట్రీ ఒకసారి అబ్జర్వ్ చేసి ఎలా మనం అక్కడ ప్లాన్ చేసాను ఏంటి అన్నది ఒకసారి చూడండి, ఓకేనా. సో అది నెక్స్ట్ ఈవినింగ్ మీకు ఏదైతే కోర్ కంటెంట్ వీడియోస్ స్టాప్ అయిపోయాయి కదా అవి కంటిన్యూ చేస్తాను. సో అది ఓకే. అయితే కోర్స్లో అదే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా నేను రిప్లై అవ్వలేదు ఇస్తాను, ఓకేనా. ఇప్పుడు చూస్తాను అందరు కూడా వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. అలాగే వెబ్సైట్ ఒకటి చేస్తాను, అది వెబ్సైట్ రెడీ అవుతుంది కోర్సులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అంటే కొంతమందికి అది సబ్స్క్రిప్షన్ రిమూవ్ అయిపోతుంది అనమాట. సో అందుకు వేరేది ఒకటి వెబ్సైట్ చేస్తున్నాను, కంప్లీట్ అయ్యాక మనం అది చూద్దాం, ఓకే. నేను ఇస్తాను.